నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారన్న నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల. కక్షపూరిత రాజకీయాలు చేయడం వైసీపీకే సాధ్యపడుతుందని ఎద్దేవా చేసిన రామిరెడ్డి. ప్రభుత్వంపై పోరాటంలో ఏమాత్రం రాజీ పడటం లేదన్న అంగన్వాడీలు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మెను విరమించేది లేదంటున్న కార్మిక సంఘాల నేతలు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలి. మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు. వైసీపీ పాలనలో బెస్తలకు అన్యాయం జరిగింది. ముత్తుమల సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన బెస్త సంఘం నాయకులు. ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక శక్తులు రాజ్యమెలుతున్నాయని, కక్షపూరిత రాజకీయాలు చేయడం వైసీపీకి సాధ్యపడుతుందని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులోని తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక వార్డు నాయకులు, మహిళలతో కలిసి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ ఉండాలంటే చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని, నా అక్క చెల్లెమ్మలు, నా తోబుట్టువులు అంటూ ఆడపడుచులను, ఇటు కార్మికులను అందరినీ రోడ్లపైకి తీసుకువచ్చి ధర్నాలు చేసే స్థితికి దిగజార్చారని అన్నారు. ఈ సందర్భంగా వార్డులోకి వచ్చిన కందులకు, తెదేపా నాయకులకు మహిళలు ఎదురెగి హారతులతో స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కందులను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని కందులకు ప్రజలు తెలియజేస్తూ తమ మద్దతు ఎప్పటికీ నీకే ఉంటుందని, వైసీపీ అరాచక పాలనకు త్వరలోనే బుద్ధి చెబుతామని యువత, మహిళలు, అవ్వతాతలు కందులకు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళుతున్నప్పుడు వైసీపీ అరాచకం వల్ల పెన్షన్లు కోల్పోయామని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో భవిష్యత్తులో ప్రజలకు అందించబోయే సంక్షేమ ఫలాలను వివరిస్తున్నామని, భారీ ఎత్తున స్పందన వస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతులను నమ్మించి మోసం చేశారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయని, ఉద్యోగులను సైతం నమ్మించి మోసం చేసి ఓట్లను దండుకున్నారని, మాట తప్పను మడమ తిప్పను అంటున్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను, ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయి దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో సైకో పాలన కొనసాగిస్తున్నారని, టీడీపీ హయాంలో నిర్మించిన వాటికి వైసీపీ రంగులు వేసి తమ నిర్మించామనే విధంగా పొగడ్తలకు పోతున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుటకు ఎక్కడ పరిశ్రమలు నెలకొల్పకుండా ఉన్న పరిశ్రమలు తరలిపోయే విధంగా పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు చేస్తున్నారని, 5 సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని, ముఖ్యమంత్రి తెరచాటుగా తిరుగుతూ 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ను ఉపయోగిస్తూ ప్రజల యోగక్షేమాలు పట్టకుండా రంగుల విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. నుంచి తన విధ్వంసకర విధానాలతోటి అమరావతి రాజధాని కూడా లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని దరిద్రంగా తయారు చేసినాడు. మన భారతదేశ చరిత్రలో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి దక్కుద్ది. ఈ జగన్మోహన్ రెడ్డి సైకో విధానాన్ని జనాలు విసిగెత్తిపోయి ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపే విధంగా ప్రజలందరూ దృఢ సంకల్పంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికల కోసము. ఇవన్నీ ట్రాన్స్ఫర్లు, ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ లేనిది వాళ్ళు ఏమన్నా ఉద్యోగస్తులా? మా నాయకుడు అన్నట్టు ఒక ఇంటి చెత్త ఇంకొక ఇంటి ముందు పడేసినట్టు ఉంది. ఎవరో ముక్కు ముఖం తెలియని తెచ్చి ఇప్పటి వరకు మంచి చేసిండో చెడు చేసిండో ఆ ప్రజలకు, ఆ నాయకుడి మీద ఒక నిర్ణయం తీసుకునే అధికారం ఆ ప్రజలకు ఉంటుంది.
ఐదు సంవత్సరాలు నువ్వు పెట్టిన నీ 175 మంది ఆంధ్ర రాష్ట్ర ఎమ్మెల్యేలు 151 మంది నీతో సహా 151 మందిని ఇస్తే నీ ఎమ్మెల్యేలు ఇవాళ నువ్వు 65 మందినో 70 మందినో మారుస్తానంటున్నావు. వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళు ప్రజల్లో సఖ్యత లేకపోతే నువ్వెందుకు వాళ్ళను అదుపు చేయలేకపోయావు? వాళ్ళు అక్రమంగా దోపిడీలు చేసినారు, దుర్మార్గాలు చేసినారని చెప్పి ఇవాళ తొలగిస్తానని చెప్పి ట్రాన్స్ఫర్లు రిమూవ్ ద సర్వీస్ చేస్తూ ఉన్న వాళ్ళని ఆ రకంగా వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే నువ్వు చక్కదిద్ది ఈ రాష్ట్రాన్ని భవిష్యత్ పదవులను ముందుకు నడపాల్సినవి నువ్వే వాళ్ళ ప్రోత్సహించినట్ల అనేది 50 మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఇక్కడ ఈ మార్కాపూర్ పశ్చిమ ప్రాంతంలో వేలాదిగా ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది భారీగా మెజారిటీలు ఇచ్చారు, వేల సంఖ్యలో. అటువంటి వేలాది మెజారిటీతో గెలిచినటువంటి ప్రతి ఒక్కరిని ఇవాళ నీకు సీట్ లేదని చెప్తా ఉన్నావు. అంటే నీ పరిపాలన వైఫల్యం వల్లనే వాళ్ళని మారుస్తూ ఉన్నావా? నీ విధానాలు ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎంతమందిని మార్చినా, ఎన్ని కోట్లు కుమ్మరించినా, ప్రజలను ఓటుకు నువ్వు 5,000 10,000 ఇచ్చి కొన్నా కూడా నీ దుర్మార్గపు సొమ్ముని పప్పర్మెంట్ లాగా సప్పరించి ఊసి నీ ముఖానే ఊస్తారు రేపు జనాలు. నీకు ఓటమి తథ్యం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వస్తూ ఉంది. జనసేన పొత్తుతోటి అది ఇంకా బలపడి తీవ్ర తుఫాన్లాగా మారుతూ ఉంది. రేపు భవిష్యత్తులో నీ పార్టీకి జెండాలు మోసే కార్యకర్త కూడా ఉన్నాడు. నువ్వు అడిగింది ఒక్క అవకాశం, ఆ ఒక్క అవకాశం నీకు ఇచ్చారు. అదే నీ చివరి అవకాశం కూడా. అంగన్వాడీ మహిళలు ప్రభుత్వంపై పోరాడుతున్న వైనం అన్ని వర్గాల్లోనూ స్ఫూర్తి నింపుతోంది. ప్రభుత్వంపై పోరాటంలో ఏమాత్రం రాజీ పడటం లేదు. ఎస్మా ప్రయోగించి అరెస్టులు చేస్తామన్నా తగ్గేదే లేదని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మెను విరమించేది లేదని తెగేసి చెబుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 28వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు 28వ రోజు చేతులతో కళ్ళు చెవులు నోరు మూసుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల 28వ రోజు నిరసన దీక్షకు బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు జిల్లా రాష్ట్ర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిలో తమ బ్యాంకు ఖాతాలకు మళ్లించుకుని అంగన్వాడీలను మోసం చేస్తున్నారని, తక్షణమే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ ప్రభుత్వం బెదిరింపులు మానుకుని సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని, బెదిరింపుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని, సీఎం మాట నిలబెట్టుకోకుండా మహిళలను కూడా చూడకుండా దుర్మార్గంగా ఎస్మా ప్రకటించడం అన్యాయమని, ఎస్మా వెనక్కి తీసుకోవాలని, లేకుంటే కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని, క్రిస్మస్, జనవరి 1 పండుగలకు తమ పిల్లలు పుట్టినరోజులను సైతం రోడ్డు మీద ఉంటే పట్టించుకోలేదని, పండుగ పూట కూడా రోడ్డు మీద 1,00,000 మంది మహిళలు ఆందోళన చేశారని గుర్తు చేశారు. అంగన్వాడీలను అణచాలనుకుంటే అంతకు 10 రెట్లు ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఈరోజు 28వ రోజుకి వచ్చాము ధర్నా. మాపై తను సీఎం గారు మీ చేతనేంత వరకు బెదిరించుకుంటూనే వచ్చారు. మేము భయపడలేదు. లాస్ట్గా ఎస్మా అనేది చట్టం మాపై తెచ్చారు. ఎస్మా అనే చట్టం ఎవరికి ఇస్తారనేది మీకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇస్తారు. మేము ప్రభుత్వ ఉద్యోగులమని మీరు అనుకుంటే మాకు ప్రభుత్వ ఉద్యోగాల్లాగా జీతం ఇవ్వండి, మేము ఇప్పుడే ధర్నాను విరమించుకుంటాము. లేదంటారా మా జీతం పెంచండి, మేము ధర్నా విరమించుకుంటాం. లేకపోతే మా పోరాటం మేము కొనసాగిస్తూ ఉంటాము. మీరు ఎన్ని బెదిరించినా, ఏ చట్టాలు పెట్టినా, ఏ మెమోలు ఇచ్చినా, ఎవరిని మా సెంటర్లో పంపించి ఎంత బెదిరించినా మేమైతే భయపడేదే లేదు, భయపడము. అందరం ఒకే మాట మీద ఒకే నిర్ణయం ఇచ్చినాము. మా అందరి మీద మీరు దయతలిసి మాకు జీతం పెంచి ఏర్పాటు చేయమని కోరుతున్నాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మేము ఈ ధర్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాము. ఇంకా ఉధృతం చేస్తాము. మీరు ఎన్ని విధాలుగా బెదిరిస్తున్నా కూడా బెదిరేదే లేదు. మేము మాత్రము మీరు
మీరే మేము తేల్చుకుందాం ఇక నుంచి. ఇప్పుడు దాకా అన్న 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 అని అనుకుంటే మేము బతీలాడుకుంటే అన్న మీ చెల్లెళ్ళేమో మాకు పెంచండి అన్న అంటున్నాము. అయినా కూడా మా మీద దయ రాలేదు. మేము కలెక్టరేట్ ముట్టడించినా కూడా మా పైన మీరు దయ చూపలేదు. కాబట్టి మేము కూడా తీవ్రంగా పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మార్కాపురం బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కారం చేయకుండా జీవో నెంబర్ 2 తీసుకొచ్చి అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం చట్ట వ్యతిరేకమని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్బంధం ప్రయోగించడం మూర్ఖత్వం అవుతుందని, ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అంగన్వాడీ కేంద్రాలు తెరిచేది లేదని, ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, వెంటనే వేతనాలు పెంచుకున్నట్లు మరో జీవో ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ నిరవధిక సమ్మెలో ఏఐటీయూసీ, సిఐటియు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీచర్లు, ఆయాలు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకుండా, వీళ్ళని చర్చలకు పిలవకుండా ఎస్మా ప్రయోగిస్తాం, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాం, ఇలా బెదిరింపు ధోరణులకు దిగడం చాలా దారుణం. ముఖ్యంగా అసలు ఈ యొక్క మంత్రులను ప్రశ్నిస్తున్నాను. ఎస్మా ఎవరి మీద ప్రయోగిస్తారు? పర్మనెంట్ ఎంప్లాయీస్ మీద ప్రయోగించాలి. వీరు తీసుకునేది గౌరవం వేతనం మాత్రమే. ఇంటింటికి తిరిగి వీళ్ళు స్ట్రైకులనక, ఎండనక, వాననక 30 రోజులు పనిచేస్తూ బాలింతలకి, చిన్నపిల్లలకి ఎంతో సేవ చేస్తుంటే వీరు న్యాయమైన కోరికలను పరిష్కరించాల్సింది పోగొట్టి వీళ్ళని బెదిరింపు ధోరణి దిగడం చాలా దారుణమైన విషయం. భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు ఇస్తాం. వీరి సమస్యలు పరిష్కరించేంత వరకు వీరి వెన్నంటే ఉంటాం. మా స్థాయిలో మేము ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళి వీరి సమస్యలు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి వస్తున్న నిధులను కూడా దారి మళ్లిస్తూ వారి సొంత స్టేట్ అకౌంట్లలోకి మళ్లించుకుంటూ బటన్ నొక్కుడు కార్యక్రమాలకు వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం జీతాలు పెంచండి అని వీళ్ళకి పెంచినప్పటికీ కూడా ఆ జీతాలు పెంచకుండా వారి అకౌంట్లలోకి మళ్లించుకొని వీరికి అన్యాయం చేయడం చాలా దారుణమైన విషయం. భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. వెంటనే వీరందరినీ కూడా సమస్యలు, ప్రధానమైన సమస్యలు వీరి జీతాలు, గ్రాడ్యుటీ, ఈ 2 సమస్యలు పరిష్కరించి వీళ్ళందరినీ కూడా విధుల్లోకి వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తారని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. సంక్రాంతి వాతావరణం నెలకొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రమైన కురిచేడు ఎన్ఎస్పి కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ నెల 9వ తేదీ అనగా రేపటి నుంచి సంక్రాంతి హాలిడేస్ ప్రభుత్వం ప్రకటించడంతో సోమవారం చివరి వర్కింగ్ డే కావడంతో జిల్లా వ్యాప్తంగా కురిచేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పిల్లలందరూ చేరి చదువుకుంటున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం నుంచి సెలవులు కావడంతో సోమవారం సాయంత్రానికి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకోవడంతో పాఠశాలతో పాటు చుట్టూ ప్రాంగణమంతా భారీగా విద్యార్థుల తల్లిదండ్రులతో నిండిపోయింది. పిల్లలందరూ వారి వారి తరగతి గదుల్లో ఉంచి ఎంతో సంతోషంగా తల్లిదండ్రుల వద్దకు వచ్చి తమ ఊర్లకు వెళ్లుటకు కావలసిన లగేజ్ని సర్దుకొని ఎంతో సంతోషంగా ఒకరిని ఒకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ తమ ఊరి బాట బయలుదేరారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం మొహిద్దీన్పురం గ్రామానికి చెందిన బెస్త సంఘం సొసైటీ ప్రెసిడెంట్ వేల్పుల చిన్నరంగయ్య మరియు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ వేల్పుల చిన్న దిబ్బయ్య బెస్త సంఘం సొసైటీ సభ్యులతో సహా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో భారీ సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గత ఎన్నికల్లో జగన్ రెడ్డి అబద్ధపు హామీలు నమ్మి మోసపోయామని, వైసీపీ 4.5 ఏళ్ల పాలనలో బెస్తలను ఆదుకున్న దాఖలాలే లేవని, బెస్త సోదరులు సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తూ నిరంకుశ పాలన చేస్తుందని, నియోజకవర్గంలో బెస్త సోదరులంతా ఏకమై తెలుగుదేశం బలోపేతానికి కృషి చేసి రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో అశోక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన బెస్త సంఘం సొసైటీ సభ్యులు వేల్పుల పెద్ద దిబ్బయ్య, వేల్పుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తొనకొండ సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసు వారు నిఘా ఉంచి వారిని పట్టుకోవడం జరిగింది. వారి నుంచి 23 ద్విచక్ర వాహనాలు, 17,450 నగదు, 8 కోళ్లు, 10 కోడి కత్తులు, 10 మొబైల్స్, 13 మందిని అరెస్టు చేసి వారి వద్దనున్న
వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఎం సైదుల్ బాబు తెలియజేశారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టు పంపిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎం సైదుబాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పోలీస్ శాఖ సిబ్బందితో దాడి నిర్వహించగా అక్రమంగా మద్యం బాటిల్ తరలిస్తున్న వారిపై నిఘా వేసి పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి 29 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పోలే వెంకటేశ్వర్లు అను వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలియజేశారు. అనంతరం దొండపాడు గ్రామంలో కూడా ఇన్ఫర్మేషన్ మేరకు కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై మా సిబ్బందితో రైడింగ్ నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. దొనకొండ మండలం దొండపాడు గ్రామ శివారులోని పొలాలలో కోడి పందాలు ఆడుతున్నారని రాబడిన సమాచారం మేరకు మా సిబ్బందితో కలిసి రైడ్ చేయగా 13 మంది మనుషులు 17,450 రూపాయలు క్యాష్, 10 సెల్ ఫోన్లు, 10 కోడి కత్తులు, 23 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరందరినీ కూడా దర్శికోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ. గ్రామాల్లో అన్అఫీషియల్గా మందు అమ్మడం అనేది చట్టరీత్యా నేరం. ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు దొనకొండ మండలం మంగినపూడి గ్రామంలో ఇల్లీగల్గా మద్యం కలిగి ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల పాలిట విద్యా ప్రదాత అని కొమరోలు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, ప్రశాంత వైద్యులు డాక్టర్ మార్కారెడ్డి కొనియాడారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అల్లినగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యూబుల పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురుస్వామి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, సర్పంచ్ బంగారు విశ్వరూపం, విశ్రాంత ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మార్కారెడ్డి, విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బొర్రా వెంకటరత్నంలు పాల్గొనగా వారి చేతుల మీదుగా ట్యాబ్లను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురుస్వామి, విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బొర్రా వెంకటరత్నంలు మాట్లాడుతూ ప్రభుత్వ సౌజన్యంతో ఈరోజు మంది పాఠశాల విద్యార్థులకు 2వసారి ట్యాబ్లను అందజేశామని, ఇందులో పాఠాలు, యానిమేషన్, వీడియో, ఆడియో పాటలు ఉంటాయన్నారు. 8వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ విధానంలో పరీక్ష రాసే విధంగా కంటెంట్ ఉంటుందన్నారు. అనంతరం జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, సర్పంచ్ బంగారు విశ్వరూపం, డాక్టర్ మార్కారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు మనం ఏమైనా ఇవ్వాలంటే అది ఒక నాణ్యమైన విద్యను మాత్రమే అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు చెప్పేవారని, ఆ క్రమంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను ట్యాబ్స్ ద్వారా అందించి చూపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటరమణ, పాఠశాల కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, పాఠశాల స్థలదాత సావిత్రి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏ స్కూలు జిల్లా ఫస్ట్ వచ్చింది? అలీనగర్ స్కూలు. అంటే మీరు మిమ్మల్ని తయారు చేసేది ఎవరు? మంచి టీచర్స్. వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళ కోఆర్డినేషన్, వాళ్ళ హెడ్ మాస్టర్కి సపోర్ట్ చేయడం, అటువంటి టీచర్లు ఉండడం మీ అదృష్టం. దానికి తోడు హెడ్ మాస్టర్ నాయకత్వంలో మిమ్మల్ని అందరినీ ఉత్సాహంగా, ఒక టీంను ఉత్సాహంగా నడిపించుకొని మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఈరోజు 8th క్లాస్ పిల్లలకు ట్యాబులు పంపిణీ కార్యక్రమం అంటే వారికి ఎంతో మేధా సంపత్తిని పెంపొందించుకునే కార్యక్రమంలో ఇదొకటి భాగమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎవరైతే 8th క్లాస్ చదువుతుండి 100% హాజరు ఉండి ఉన్నటువంటి పిల్లలకే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము విద్యా వ్యవస్థ మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారిని నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దేదానికి, ఈ దేశ భవిష్యత్తు కోసము, ఈ దేశం బాగుండాలన్న ఉద్దేశంతో, వారి మంచి తెలివితేటలతో పైకి రావాలన్న ఉద్దేశంతో ఈరోజు ట్యాబుల కార్యక్రమం మేము అందించడం జరిగింది. అటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు పిల్లలు కావచ్చు, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన యొక్క మన్నలను పొందాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు తీసుకున్నటువంటి పిల్లలు కూడా వారి యొక్క అభ్యున్నతికి తోడ్పడతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఏదైతే ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నెరవేరాలంటే పిల్లలు కూడా సద్వినియోగం చేసుకొని ట్యాబులు చెడిపోకుండా కానీ, నీట్గా మెయింటైన్ చేయడంలో కానీ జాగ్రత్తలు వహించి వారి యొక్క
మేధా సంపదను పెంచుకొని వారు బాగా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని, జీతం పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె సాగించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకున్న ప్రభుత్వానికి చేమకుట్టినట్లు లేదని, తక్షణమే ప్రభుత్వం దిగివచ్చి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు షేక్ ఖాసిం మాట్లాడుతూ మున్సిపల్ కార్మిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని ఎలా పోషిస్తారని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ హెల్త్ రిస్క్ అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఇంకా గుర్తింపు లేనట్టుంది. ఎట్లా అంటే మున్సిపల్ కార్మికులు ఈరోజు 6 రోజుల వరకు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లా కాకుండా వాళ్ళకు పర్మనెంట్ చేయాలి వాళ్ళ ఉద్యోగాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే వాళ్ళ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంకా వాళ్ళకు మెరుగైన సేవలు వాళ్ళు చేస్తున్న పనికి ఆ రోజు మోడీ గారే ఒప్పుకున్నారు. అబ్బా మున్సిపల్ కార్మికులకు దండాలు పెట్టాలా, ఈయన లేకుంటే ఈ మా రాష్ట్రమే దేశమే పాడైపోయేది. మన వచ్చిన కరోనాలో వ్యాధిలో వాళ్ళు ఎంత ఇబ్బందికి పడి పనిచేశారో వాళ్ళకు దండం పెట్టాలని అందరికీ కాళ్ళు గడిగించి చేసిన ఘనత ఉంది మున్సిపల్ కార్మికులకు. అలా అటువంటి ఘనత కార్యక్రమం మున్సిపల్ కార్మికులకు ఈరోజు చిన్న చూపు చూస్తూ ఆ రోజు ధర్నా చేస్తుంటే అట్లీస్ట్ వాళ్ళకు మీ సమస్యలు ఏంటి, మీ కార్యక్రమం ఏంటి అని కూడా పలకరించడం నాదులు లేడు. ఎట్లా బతకాల వాళ్ళకు వచ్చే వేతనం ఎంత, వాళ్ళకు వచ్చే బాధలన్నీ, వాళ్ళకు కనీసం పిల్లలకి ఈరోజు 26,000 జీతం ఇస్తే కానీ ఈరోజు సంసారం జరుగుతుంది. ఆ విధంగా గవర్నమెంట్ ఇచ్చిన తీర్పే, అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నది ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన పిలిపే. మళ్ళీ ఆ 26,000 రూపాయలు ఇవ్వాలి బతకడానికంటే దాని గవర్నమెంట్ స్పందన లేదు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల వద్దకు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ నాయిబ్ రసూల్ వచ్చి మున్సిపల్ పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం చర్చల ద్వారా నెరవేర్చమని, ప్రభుత్వం నెరవేర్చిన డిమాండ్లను కార్మికులకు, కార్మిక సంఘం నాయకులకు వివరించారు. ప్రభుత్వం నెరవేర్చిన డిమాండ్లతో కార్మికులు సంజన విరమించి విధుల్లోకి చేరాలని, కార్మిక సంఘం నాయకులు సైతం తమకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, కార్మిక సంఘం కార్మికులను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు కోరిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని, అలవెన్స్ కలిపి 21,000 ఒకేసారి చెల్లింపు, సుప్రీం ఆదేశానుసారం సివరేజీ మరణాలకు 30 లక్షల రూపాయల పరిహారం, పెద్దల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందని కార్మికులు, కార్మిక సంఘం నాయకులు అర్థం చేసుకుని విధుల్లోకి రావాలని కోరారు. ఈ నిరవధిక సమ్మెలో ఏఐటీయూసీ నాయకులు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిలో మన గవర్నమెంట్లో మీకు అందరూ కూడా మొన్న చర్చలు జరిగింది. చర్చల సారాంశం మరి తెలుసో లేదో మీ యూనియన్ నాయకులు అందరూ చెప్పే ఉంటారు. కాబట్టి దాన్ని ఒకసారి మీకు చెప్దామని రావటం జరిగింది. ఇందులో మనం ఏదైతే 15,000 ఉంది, 15,000, 6,000 ఓహెచ్ కలిపి 21,000 బేసిక్ పే కింద ట్రీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా అనేది కొంత ఫైనాన్స్ ఇబ్బంది ఉంది కాబట్టి భవిష్యత్తులో దాన్ని పెంచడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది చర్చల్లో. అదేవిధంగా ఏదైతే యాక్సిడెంటల్ డెత్ ఉందో, యాక్సిడెంటల్ డెత్కి సంబంధించి 5 లక్షలు ఉన్నది 7 లక్షలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఎవరైనా టెక్నికల్గా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ తగ్గ స్కేల్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే భవిష్యత్తులో కూడా అదే స్కేల్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి చర్యలు తీసుకోవటం అనేది కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈ చనిపోయిన వాళ్ళకు ఏదో 30 లక్షల రూపాయలు కూడా అది కూడా ట్రీట్మెంట్ అనేది ఆర్డర్ అనేది ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అన్నీ ఒప్పుకున్నారు కానీ మీ యూనియన్లన్నీ కూడా ఇంకా కొంత ఏదో అంటే మానిటరీ బెనిఫిట్, శాలరీ పెంచడం అని అనడం జరిగింది. ప్రభుత్వం నుంచి కొంత సానుకూలత అయితే వచ్చింది కానీ ఒక 3-4 నెలలు వెయిట్ చేసిన తర్వాత చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మరి అక్కడ ఒప్పుకుని తర్వాత చర్చించుకుంటామని చెప్పడం జరిగింది. మళ్ళీ స్ట్రైక్ అనేది కొనసాగడం జరుగుతూ ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న 28వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అంగన్వాడీలు వినూత్నంగా ఉరివేసుకుంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ తమ సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తుందని, వారు చేస్తున్న సమ్మెపై ఎస్మా ప్రయోగించి జీవో నెంబర్ 2 విడుదల చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని, ఈ ప్రజాస్వామ్య దేశంలో సమ్మె చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై ఉక్కుపాత మోపడం చాలా దారుణమని, అంగన్వాడీలు తమ న్యాయపరమైన డిమాండ్లు మాత్రమే సమ్మె చేస్తున్నారని, వారు చేసిన సమ్మెలో కూడా న్యాయం ఉందని, పాదయాత్రలోనూ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు ఇచ్చిందని, ఆ వాగ్దానాలను అడగడం అంగన్వాడీలు చేసిన తప్ప, ఆ డిమాండ్ కోసం సమ్మె చేస్తే వారిపై ఎస్మా ప్రయోగించడం చాలా దారుణమైనది, ఇది సిగ్గుచేటు చర్యని, అంగన్వాడీలంతా త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని, ఇటువంటి ఎస్మాలు ఎన్ని ఉపయోగించినా దేనికి తగ్గేదే లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు స్వర్ణ, మున్న, విజయలక్ష్మి, వరలక్ష్మి, రత్నమ్మ, నాగలక్ష్మి, వెంకటలక్ష్మి, దేవమ్మ, సోమిలిబాయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలంలో నూతన సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని పండుగలాగా అవ్వాతాతలతో కలిసి జెడ్పీటీసీ అక్కి దాసరి ఏడుకొండలు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జెడ్పీటీసీ ఏడుకొండలు మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా 98 నూతన పింఛన్లకు ఎన్నికైన అవ్వాతాతలకు 3000 రూపాయలతో పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పింఛన్లను 3000 వరకు పెంచుతామని హామీ ఇచ్చారని, నేడు ఆ హామీని నెరవేర్చారని, సామాజిక పింఛన్లను తీసుకునే వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు 3000 రూపాయలు ఒక గౌరవప్రదంగా పింఛన్గా నలుగురికి చెప్పుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారని అన్నారు. ఇతర పార్టీలకు రాబోయే ఎన్నికలలో ఓటు వేస్తే రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయి ప్రజలు పాతకాలం నాటి కష్టాలలోకి వెళ్తారని, కాబట్టి ప్రజలు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి రాబోయే ఎన్నికలలో మళ్లీ ప్రజాపాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దంకి శ్రీనివాసమూర్తి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. జీపీ టైటిలింగ్ యాక్ట్ 27/22 జీవో ప్రభుత్వం తీసుకురావడంపై మేధావులు, ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య పేర్కొన్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని రైతాంగానికి ప్రభుత్వం ఇస్తున్న 7-6 నోటీసులపై ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారందరికీ రెవెన్యూ వారు నోటీసులు పంపించడం విడ్డూరంగా ఉందని, ఇది దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. భారతదేశంలో ఈ యాక్టు ఎక్కడా లేదని, మన ముఖ్యమంత్రి ఒక్కడే ఈ యాక్టును ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చాడని, దీంతో రైతుల చేతుల్లో ఉన్న భూములు ప్రభుత్వం చేతుల్లోకి పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవెండ్ల శ్రీనివాస్, మండల కార్యదర్శి గురువయ్య, సిఐటియుసి నాయకులు కృష్ణగౌడ్, రామయ్య, తిరుపతయ్య తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మె సాగింది. సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు షాపుకు వెళ్లి ప్రస్తుతం పెరిగిన ధరల వలన తమకు వచ్చే జీతాలు సరిపోక తమ కుటుంబం గడవడం చాలా దారుణంగా ఉందని, తమ సమస్యలు డిమాండ్ చేయాలని సమ్మె చేస్తున్నామని, ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నామని, మా న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని తప్ప సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదని, కాబట్టి తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం మాత్రమే ధర్నాకు దిగవలసి వచ్చిందని, కావున ప్రజలందరూ దీనిని గమనించి తమకు సహకరించి తమకు తోచిన సహాయం చేయాలని భిక్షాటన చేస్తూ వీధిలో తిరుగుతూ వినూత్నంగా నిరసనను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవికుమార్, యేసుబాబు, సిఐటియు నాయకులు థామస్, మూర్తి, చంటయ్య తదితరులు పాల్గొన్నారు. దొనకొండ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, దొనకొండ మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యుల, గ్రామస్థాయి ఉద్యోగులకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు, గ్రామ వాలంటీర్లకు, గౌరవ గ్రామ పంచాయతీ పాలక మండలి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మరియు గ్రామ పంచాయతీ పరిధిలోని 50 మందికి దొనకొండ గ్రామ పంచాయతీ తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండలో
జ్ఞాన్ గ్వాగధీర్ కార్యక్రమం అనగా విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మన గ్రామ పంచాయతీలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి ఎస్సీ పాపులేషన్ ఏరియాలో అంబేద్కర్ ఫోటో ఏర్పాటు చేసి హాజరైన వారి సంతకాలన్నీ సేకరించి తదుపరి మన గ్రామ పంచాయతీ నుండి ఉత్సాహం కలిగినటువంటి 5 ప్రతినిధులను విజయవాడ పంపుటకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇమ్రాన్ ఖాన్, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఎంపీటీసీ సభ్యులు, మండల కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొనకనమెట్ల మండలం వద్దిమడుగు ఎంపీయూపీ పాఠశాలలో సోమవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ప్రధానోపాధ్యాయులు తాళూరి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులు భోగి మంటల నడుమ కోలాటంతో సాంప్రదాయ నృత్యాలు చేశారు. విద్యార్థినులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో హరిదాసు వేషధారణలో భోగి పండ్ల వైభవం, వాయినాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యా కమిటీ చైర్మన్ బబ్ద్రి రాము మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే కుటుంబం అంతా కలిసి చేసుకునే పండుగ అని తెలిపారు. సంక్రాంతి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పండుగ విశిష్టతను తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాచర్ల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ నూతన పెన్షన్ల పంపిణీ వారోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఏలం మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు పగడాల శ్రీరంగం హాజరై జనవరి నెలలో నూతనంగా మంజూరైన 73 నూతన పింఛన్లను 3,000 రూపాయల నగదును పెన్షన్ను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వైసీపీ నాయకులు ప్రసంగిస్తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత ప్రామాణికంగా అవ్వాతాతలకు, వితంతువులకు, అక్క చెల్లెములకు, అంగవైకల్యం కలిగిన అన్నతమ్ములకు 3,000 రూపాయల పింఛన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తొలి సంతకం అవ్వాతాతల పింఛన్ కానుకపై చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థ, వాలంటీర్స్ సూర్యోదయానికి మునిపే ప్రతి అవ్వ, ప్రతి తాతల గడపల వద్దకు వెళ్లి చక్కటి చెరగని చిరునవ్వుతో ప్రేమ ఆప్యాయతలు పంచుతూ తెలుపుతూ వైఎస్ఆర్ సామాజిక పెన్షన్ కానుక అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కవిత చౌదరి, సూపరింటెండెంట్ వెంకటరామిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు కోటేశ్వరరావు, గిరిధర్ శర్మ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్స్ చేస్తున్నటువంటి ధర్నాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుట్లూరి కొండారెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మొండి వైఖరి వహించడం మంచి పద్ధతి కాదు. మరి ఆనాడు ఎలక్షన్ ముందు తెలంగాణ రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పిన మాట మరిచి ఈరోజు మాట తప్పుతున్నటువంటి విషయం అందరూ గమనిస్తున్నారని, మరి వాళ్ళు చిన్నపిల్లల్ని ఆలన పాలన చూస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమని మన ముఖ్యమంత్రి గమనించకపోవడం చాలా బాధాకరమైన విషయం అని, వాళ్ళు అడిగిన చిన్న కోరికలను, వాళ్ళు అనుకున్నటువంటి జాబుని పర్మనెంట్ చేయమనటం, జీతాలు పెంచమనటం, మరి వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లను ఎందుకు అంగీకరించలేదు అని మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పను అనేటువంటి మాటను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.